ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతనికి చదువు అంతగా రాకపోయినా మంచితనం మాత్రం ఎక్కువ. ప్రతిరోజూ పాఠశాలకు వెళుతూ దారి మధ్యలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శివుడికి నమస్కారం చేసేవాడు. హై గైస్ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడైతే మీరు చూసిన వీడియో అలాంటి వాయిస్ ఓవర్ మీరు ఫ్రీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. మీకు మొత్తం 3 వేస్ చెప్తాను. 3 వేస్‌లో మీరు అన్‌లిమిటెడ్‌గా అయితే చేసుకోవచ్చు ఫ్రీగా. సో, మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, గైస్ మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి studio.speechify.com కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అని మీకు వన్ బై వన్ మీరు రిఫర్ చేయండి. మీకు అక్కడ పేజ్‌కెళ్ళగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నేనైతే సైన్ ఇన్ అయ్యాను నా దగ్గరున్న జీమెయిల్‌తో. సో, మీరు సైన్ ఇన్ కొట్టి సైన్ ఇన్ అయిపోండి. మీకు సైన్ ఇన్ అవ్వగానే ఇలా 6 ఆప్షన్స్ చూపిస్తాయి ఇక్కడ. లైక్ క్రియేట్ స్పీచ్ అని ఉంది. సో, క్లీన్ అప్ యువర్ స్పీచ్ అని ఉంది. లైక్ ఎలా అంటే ఒకవేళ మీ వాయిస్‌లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంది. లేకంటే వెహికల్ సౌండ్, లేకుంటే గాలి సౌండ్ అలాంటివి మీరు క్లియర్ చేసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకోండి. సో, ప్రెజెంట్ అయితే నా దగ్గర ఒక టెక్స్ట్ ఉంది. తెలుగు టెక్స్ట్ నేను ట్రై చేస్తున్నా. సో, ప్రెజెంట్ అయితే మీరు ఒక వాయిస్‌తోనైతే క్రియేట్ చేసుకోండి. మీరు ఓన్‌గా చేసుకోవచ్చు ఇగ. బట్ ఇంతకుముందయితే మనకు వాయిస్ క్లోనింగ్ ఫ్రీగా ఉండదు ఈ వెబ్‌సైట్‌లో. బట్ ఇప్పుడు లేదు. సో, దీని మీద ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. ఇక్కడ మీరు ఏదో ఒక వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. మనకి ఏ వాయిస్ సెలెక్ట్ చేసుకున్నా మనకైతే ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట నేచురల్‌గా తెలుగు. మీకు 600 ఉన్నాయి గదా! అక్కడ క్రెడిట్స్. మీకు అయిపోయాక మీరు మళ్ళీ ఇంకొక జీమెయిల్ యూజ్ చేసుకోవచ్చు. 600 అయిపోయే టైంకి మనకు ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చేసుకోవచ్చు మనం. కొంచెం టైం తీసుకుంటుంది జనరేట్ అవ్వడానికి. ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతనికి చదువు అంతగా రాకపోయినా మంచితనం మాత్రం ఎక్కువ. ప్రతిరోజూ పాఠశాలకు వెళుతూ దారి మధ్యలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శివుడికి నమస్కారం చేసేవాడు. సో, ఒక ఇది అనమాట మనకు అవుట్‌పుట్. ఇలా అయితే మీరు studio.speechify.comలో సో, లాంగ్ లెంత్ గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అయిపోయాక మీరు డౌన్‌లోడ్ కొట్టుకోండి. ఇలా మీరు లాంగ్ లెంత్ వీడియోస్ కూడా చేసుకోండి. సో, మీకేమైనా వాయిస్ ఓవర్స్ ఏమైనా స్టోరీ చెప్పే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది studio.speechify. సో, మనకు సెకండ్ వన్ వచ్చేసరికి సో, నేనొక లింక్ ఇస్తా. మీరు ఈ లింక్ ద్వారా అయితే ఇక్కడికెళ్ళండి. మీరు నార్మల్‌గా 11 ల్యాబ్స్ కొట్టారంటే మీకు క్రెడిట్స్ అడుగుతుంది. బట్ ఇక్కడ లేదు. మనం ఇక్కడ అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. క్రెడిట్ సిస్టమ్ ఏముండదు. బట్ మీరు త్రూ ద లింక్ ఎళ్ళండి. కింద డిస్క్రిప్షన్‌లో సెకండ్ లింక్ ఉంది కదా! త్రూ ద లింక్ ఎళ్లారంటే మీరు డైరెక్ట్‌గా పేజ్‌కెళ్తారు. నేను పేస్ట్ చేశానక్కడ. సో, జెసికా అనే వాయిస్ సెలెక్ట్ చేసుకున్నా. సో, బిఫోర్ దట్ మీరు ఇప్పుడు వాయిస్‌ని మీరు సేవ్ చేసుకోవాలి. అక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ లేదు. సో, దాన్నెలా మీరు క్యాప్చర్ చేసుకోవాలంటే గూగుల్ ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళి ఇక్కడ క్రోమ్ సో, ఆడియో జనరేటర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, మీకు ప్లే స్టోర్‌లో గూడా అవైలబుల్ ఉంటుంది. ఒక అప్లికేషను లైక్ మీకు సో, క్రోమ్‌లో మనకు వచ్చే టెక్స్ట్‌ని ఆటోమేటిక్‌గా రికార్డ్ చేసుకోవడం. అది గూడా మీరు ట్రై చేయండి యాప్ స్టోర్‌లో. సో, నేను ప్రెజెంట్ అయితే ఒక ఎక్స్‌టెన్షన్ ఏదో ఒకటి ట్రై చేస్తున్నా. మీరు గూడా ప్లే స్టోర్‌లో ఏదో ఒకటి డౌన్‌లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా అన్నీ వర్క్ అవుతాయి. సో, నేను ఎక్స్‌టెన్షన్ డౌన్‌లోడ్ చేసి యాడ్ చేస్తున్నా. సో, ఈ ఎక్స్‌టెన్షన్ ఉంటే మనం క్రోమ్‌లో ఏదైతే మనకి వాయిస్ వస్తుందో దాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఓన్లీ అదొక వాయిసే వస్తుంది. మన ల్యాప్‌టాప్ లైక్ ఫ్యాన్ సౌండ్ గాని ఇలాంటివి ఉంటాయి కదా! అలాంటివైతే ఏం రావు. సో, ప్లే చేసి మనం రికార్డ్ చేసుకోవాలి. చేసే ముందు మనమైతే రికార్డ్ ఖచ్చితంగా చేయాలి. కొంచెం టైం ఒక తీసుకొని జనరేట్ చిన్న అవుతుంది. గ్రామంలో రవి అనే బాలుడు సో, మనకి స్టార్ట్ అయిపోయింది కదా! మనం ఏం చేద్దామంటే ఇప్పుడు స్టార్ట్ రికార్డింగ్ కొడదాం. రికార్డింగ్ కొట్టి మనం ప్లే చేద్దాం. సో, మనకి రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఉండేవాడు. అతనికి చదువు అంతగా రాకపోయినా మంచితనం మాత్రం ఎక్కువ. ప్రతిరోజు పాఠశాలకు వెళ్తూ దారి మధ్యలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శివుడికి నమస్కారం చేసేవాడు. చూసారు కదా! సో, ఇలా మనకొచ్చాక మీకు పైన మనకు రికార్డింగ్ ఉంది కదా! మీరు దాని దగ్గరికెళ్ళి ఇక్కడ స్టాప్ కొట్టేసి మీరు స్టాప్ కొట్టేసింటే ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది. మీకు నేచురల్ తెలుగు వాయిస్ అయితే వచ్చేస్తుందనమాట. సో, మనకు ఫైనల్ వన్ వచ్చేసరికి సో, గూగుల్ ఏ స్టూడియో. సో, గూగుల్ ఏ స్టూడియో మీరు నేచురల్ వాయిస్ మనం చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఓన్లీ వన్ పర్సన్ గాదు. ఇద్దరు పర్సన్ మాట్లాడినట్లు గూడా అటే సీన్‌లో గూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ స్పీకర్, మల్టీ స్పీకర్ ఆప్షన్స్ ఉంటాయి. సో, మీకు గూగుల్ ఐ స్టూడియోకెళ్తేనే ఇలా ఉంటుంది పేజ్ మీకు. ఇక్కడ మీకు లాస్ట్‌లో ఆడియో ఆప్షన్ ఉంది గదా! అక్కడికెళ్లారంటే మీకు 2 ఉన్నాయి గదా! సో, మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ సింగిల్ స్పీకర్, మల్టీ స్పీకర్ ఉంది. సో, ప్రెజెంట్ మనకి వాయిస్ ఓవర్ కాబట్టి సింగిల్ స్పీకర్ చాలు. సింగిల్ స్పీకర్ సెలెక్ట్ చేసుకొని సో, మనమైతే ఇప్పుడు మన దగ్గరున్న తెలుగు డైలాగ్ ఉంది గదా! అదైతే ఇద్దాము. కాపీ చేసుకొని నేనక్కడైతే పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరైతే సో, ఎలా అయితే బిహేవ్ చేయాలి వాయిస్ అనేది ఇవ్వాలి.
సో, ప్రెజెంట్ నేను ఎలా అంటే వాయిస్ ఓవర్ అని ఇద్దాం. సో, నేరేటివ్. సో, కథ చెప్తున్నట్లు చెప్పాలి కదా! మీరు స్టార్టింగ్‌లో వీడియో చేసినప్పుడు కథ చెప్పినట్లుంది కదా! సేమ్ అందుకు నేనైతే నేరేటివ్ టోన్ అని ఇచ్చాను. సో, మీరైతే ఇక్కడ వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. మీకు రైట్ సైడ్‌లో వాయిస్ ఉంది కదా! సో, నేనైతే సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకుంటా. Got a project in mind? సో, నేను వాయిస్ సెలెక్ట్ చేసుకొని రన్ కొట్టేస్తా. సో, కొంచెం టైం తీసుకుంటుంది మనకు. ఒక 15-20 సెకండ్స్ టైం తీసుకుంటుంది. మనం ఇచ్చే లెంత్ బట్టి ఉంటుంది డైలాగ్స్. సో, ఎక్కువ లెంత్ ఇస్తే మనకు 1-2 మినిట్స్ దాకా టైం తీసుకుంటుంది. సో, అయిపోయాక మనం ఒకసారి చూద్దాం మనకి ఎలా వస్తుందో గూగుల్ హెచ్‌డీలో న్యాచురల్‌గా. ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతనికి చదువు అంతగా రాకపోయినా మంచితనం మాత్రం ఎక్కువ. ప్రతిరోజూ పాఠశాలకు వెళ్తూ దారి మధ్యలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శివుడికి నమస్కారం చేసేవాడు. సో, ఇలా అయితే మీరు గూగుల్ హెచ్‌డీ యూజ్ చేసి చేసుకోవచ్చు. మీకు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ 3 వేస్‌లో మీరు సింపుల్‌గా చేసుకోండి ఇలా. సో, ఇలా అయితే మీరు చేసుకోవచ్చనమాట. వాయిస్ ఓవర్ తెలుగు న్యాచురల్‌గా వచ్చేలా. ఈ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.